కెనడా ప్రధానమంత్రి కార్ని దావోస్ వేదికగా గ్రీన్లాండ్ సుంకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం, దీంతో ట్రంప్కి కెనడా ప్రధానమంత్రి మీద మండిపోయింది. గాజా శాంతి మండలిలో చేరాలని కెనడాకు పంపిన ఆహ్వాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. తన సోషల్ మీడియా ట్రూత్లో ఈ విషయాన్ని ప్రకటించుకొచ్చారు. దావోస్లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో కార్ని మాట్లాడుతూ అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం పరివర్తన వైపు కాకుండా విచ్ఛిన్నం వైపు వెళ్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు భాగస్వామి దేశాల శ్రేయస్సు కోసం చేసుకున్న ఆర్థిక ఒప్పందాలను ఇప్పుడు పై స్థానంలో ఉన్న వాళ్ళు ఆయుధంగా మలుచుకుంటున్నారు. బలవంతులు తమ సొంత ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ అసమానమైన వాణిజ్య నియమాలను అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకాలం భౌగోళిక పరిస్థితులు ప్రపంచ దేశాలతో పొత్తులు మాత్రమే దేశ శ్రేయస్సు భద్రతకి హామీస్తాయని నమ్మేవాళ్ళం. ఆ నమ్మకాలిక ఎప్పటికీ తిరిగి రాని పరిస్థితి తెచ్చాడు ట్రంప్ అన్నది తను చేసిన వ్యాఖ్యలు. ప్రపంచ దేశాల మీద ఇష్టరీతిన సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుని మరోవైపున ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ కూడా విమర్శించింది. అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ ప్రపంచ దేశాల మీద అమెరికా వ్యవహరిస్తున్న విధానం వల్ల భవిష్యత్తులో ఆ దేశమే నష్టపోయే అవకాశం ఉందన్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రస్తుతం అగ్రరాజ్యం అన్ని దేశాల విశ్వసనీయత కోల్పోయిందన్నారు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలను ఏకమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్ని ఇటీవల చైనా పర్యటనకు వెళ్ళడం, త్వరలో భారత్లో పర్యటించే అవకాశం ఉండడం లాంటి అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.